దేవిపూర్ గ్రామం చిన్నది, ప్రశాంతం, నిశ్శబ్దం. కాని అది అప్పట్లో మాత్రమే. అది చిన్న చిన్న విషయాలతో మొదలైంది. ఒక ఆవు కనిపించకుండా పోయింది. ఆ తరువాత కోళ్ళు, మేకలు. రక్తం లేదు, కంచె పగలలేదు. కేవలం నిశ్శబ్దం. రమేష్ మామయ్య అర్ధరాత్రి ఎవరో తన పేరు పిలిచారని చెప్పారు. ఆ స్వరం అతని భార్యలాగే ఉంది. కాని అతని భార్య అతని పక్కనే నిద్రలో ఉంది. గ్రామం చివర ఉన్న పాత బావి 20 సంవత్సరాలుగా మూసివేయబడి ఉంది. ఒక యువతి అందులో పడిపోయిన తరువాత ప్రజలు అది ప్రమాదమని చెప్పారు. కాని కొందరు ఆమెను తోసివేశారని గుసగుసలాడారు. అర్ధరాత్రి 2:17కి దేవాలయ గంట స్వయంగా మోగిన 3 రోజుల తరువాత చిన్న మిరా కనిపించకుండా పోయింది. ఆమె చప్పట్లు బావి దగ్గర కనిపించాయి. బావి రాతి గోడపై తడిగా ఉన్న వేలిముద్రలు ఉన్నాయి. పొడవుగా, సన్నగా, కిందికి లాగనట్టు. గ్రామం మొత్తం వెతికింది. పొలాలు, అడవులు, నది ఒడ్లు. ఏమీ దొరకలేదు. ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు. అర్ధరాత్రి ఒక మృదువైన గుసగుస గాలిలో వినిపించింది. దగ్గరకు రా. అది గాలి కాదు, అది ఊహ కాదు. అది బావి లోపల నుండి వచ్చింది. 4 మంది దీపాలతో బావి దగ్గరకు వెళ్లారు. ప్రతి అడుగు వేస్తూ గాలి చల్లబడింది. లోపల చూసినప్పుడు నీరు కనిపించలేదు. ఏదో కదులుతోంది, తెల్లగా, నెమ్మదిగా తిరుగుతూ. అప్పుడే ఒక చప్పుళ్ళు. అన్ని దీపాలు ఒకేసారి ఆరిపోయాయి. చీకటిలో ఒక పిల్ల నవ్వు వినిపించింది. కాని అది ఒక్క స్వరం కాదు, 2 స్వరాలు కలిసినట్టు. తర్వాతి ఉదయం మిరా తిరిగి వచ్చింది. తన ఇంట్లో నిలబడి ఉంది. తడిగా, మట్టితో, నవ్వుతూ. ఆమె తల్లి ఆనందంతో కోగిలించుకుంది. కాని మిరా కన్నుకూడా కొట్టలేదు, స్పందించలేదు, కిటికీ నుండి చూపు తిప్పలేదు. ఆ రాత్రి ఆమె తండ్రి దాహంతో లేచాడు. మిరా కిటికీ దగ్గర నిలబడి ఉంది. ఎవరోతో గుసగుసలాడుతోంది. ఎవరితో మాట్లాడుతున్నావు? అని అడిగాడు. మిరా నెమ్మదిగా తల తిప్పింది. ఆమె నవ్వు మరింత పెద్దది అయింది. వాళ్ళు ఒంటరిగా ఉన్నారు అంది. ఆమె స్వరం తనది కాదు, లోతుగా, ప్రతిధ్వనిలా. తర్వాతి రోజు నుండి వింతలు పెరిగాయి. గ్రామం కుక్కలు మొరగలేదు. పాలు కొన్ని నిమిషాల్లో పాడైపోయాయి. ప్రతి రాత్రి 2:17కి దేవాలయ గంట మోగింది. ఇప్పుడు ప్రజలు బావి దగ్గర ఒక చిన్న ఆకారం కనిపించిందని చెప్పారు. కొన్నిసార్లు ఒంటరిగా, కొన్నిసార్లు కాదు. ఒక సాయంత్రం పాకశాల ఉపాధ్యాయుడు మిరాను నిశ్శబ్దంగా వెంబడించాడు. ఆమె నెమ్మదిగా నడిచింది, ఎవరో లాగుతున్నట్టు. బావి దగ్గరకు వెళ్లి నిలబడి గుసగుసలాడింది. నేను ఇంకొకరిని తీసుకొచ్చాను. ఉపాధ్యాయుడు గడ్డకట్టిపోయాడు. ఇంకొకరు. బావి లోపల నుండి చేతులు బయటకు వచ్చాయి. 1 కాదు, 2 కాదు, డజన్ల కొద్దీ. పొడవైనవి, తెల్లని, తడిగా, రాతి అంచును పట్టుకున్నాయి. ఉపాధ్యాయుడు అరవాలనుకున్నాడు. కాని శబ్దం రాలేదు. వెనుక మిరా నవ్వింది. నువ్వు చూడకూడదు. తర్వాతి రోజు ఉపాధ్యాయుడు కనిపించలేదు. అతని చేప్పులు మాత్రమే బావి దగ్గర ఉన్నాయి. గ్రామస్థులు చివరికి బావిని పూర్తిగా పగలగొట్టి రాళ్లతో నింపాలని నిర్ణయించారు. ప్రార్థనలు చేస్తూ వారు రాళ్లను పగలగొట్టారు. లోపల నుండి దుర్వాసన వచ్చింది. అందులో నీరు లేదు, ఎముకలు మాత్రమే. పాతవి, కొత్తవి, మరియు తాజా మట్టి వేలిముద్రలు గోడలపై పైకి ఎక్కినట్టు. భూమి కంపించింది. గుసగుసలు పెరిగాయి. ఒక్క స్వరం కాదు, వందలాది. మమ్మల్ని బయటకు వదిలేయండి. మిరా వారి వెనుక నిలబడి ఉంది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారాయి. మేము లోపల ఎప్పుడూ లేము అంది ప్రశాంతంగా. మేము ఎప్పుడు మీ గ్రామం కిందనే ఉన్నాం. బావి నుండి పగుళ్ళు వ్యాపించాయి. ఇళ్ల మీదుగా దేవాలయం వరకు. సరిగ్గా 2:17కి దేవాలయ గంట చివరిసారి మోగింది. అతర్వాత నిశ్శబ్దం. తర్వాతి ఉదయం ప్రయాణికులు ఒక వింత చూశారు. దేవిపూర్ గ్రామం ఖాళీగా ఉంది. ప్రజలు లేరు.
జంతువులు లేరు. ఇళ్ళు మాత్రమే. మధ్యలో బావి తెరిచి ఉంది. మీరు దగ్గరగా నిలబడి వినిపిస్తే ఇంకా ఆ స్వరం వినిపిస్తుంది. దగ్గరకు రా.